గైస్ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినట్లే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. వీడియో నోటిఫికేషన్ అయితే వస్తాయి గైస్. ఓకే గైస్, ఇంతకంటే సౌండ్ ప్లే చేస్తే కాపీరైట్ వచ్చే ప్రాబ్లం అవుతుంది. మీరు చూస్తున్న ఈ లిరికల్ వీడియో ఫుల్ సాంగ్తో ఫుల్ వీడియో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో వచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఒకవేళ డిస్క్రిప్షన్లో వచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఓపెన్ కాకపోతే మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని సెర్చ్లోకి వెళ్ళి బండి గురించి సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వస్తుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫుల్ ప్రివ్యూ వీడియో ఫుల్ సాంగ్తో అక్కడి నుంచి అయితే ఫుల్ వీడియో ఫుల్ సాంగ్తో అయితే చూస్తారు గైస్. ఓకే, మీరు కూడా ఎటువంటి లిరికల్ వీడియో ఎడిటింగ్ మీ ఫోటోస్ని పెట్టి కూడా ఎడిట్ చేసుకోవాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. ఓకే, వీడియోని స్టార్ట్ చేద్దాం గైస్. తీసుకొచ్చి మీ ఫోటోస్ని పెట్టి కూడా స్టార్టింగ్లో చూసి లిరికల్ వీడియోలాగా ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏం చేయాలి కూడా ఈ వీడియోలో అయితే పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మొబైల్లో మీ ఓన్గా అయితే సింపుల్గా స్టార్టింగ్లో చేసిన విధంగా అయితే మీ ఫోటోస్ని పెట్టి కూడా అటువంటి లిరికల్ వీడియో ఎడిటింగ్ మీ ఓన్గా అయితే సింపుల్గా అయితే ఎడిట్ చేసుకుంటారు. ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి గైస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర అయితే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. వాటర్ మార్క్ లేని అలర్ట్ మోషన్ యాప్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఓపెన్ కాకపోతే మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని సెర్చ్లోకి వెళ్ళి బండి గురించి సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వస్తుంది. టెలిగ్రామ్ ఛానల్లో పైన పిన్నెడ్ మెసేజ్లో అయితే ఉంటుంది. ఎలక్ట్ మోషన్ వాటర్ మార్క్ లేని యాప్ అయితే పైన పిన్నెడ్ మెసేజ్లో అయితే ఉంటుంది. అక్కడి నుంచి అయితే వాటర్ మార్క్ లేని ఎలక్ట్ మోషన్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి గైస్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో అయితే ఒక ఎఫెక్ట్ ప్రెజెంట్ లింక్ కూడా ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలక్ట్ మోషన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రెజెంట్ లింక్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రెజెంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎఫెక్ట్ ప్రెజెంట్ లింక్ని అయితే ఎలక్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. థర్డ్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఒక లిరికల్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక లిరికల్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోని అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లిరికల్ వీడియో లింక్ని క్లిక్ చేసుకుని ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి గైస్. ఓకే, ఎలక్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళండి. క్రియేట్ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో నేను లిరికల్ వీడియో లింక్ అయితే ఇచ్చాను కదా, ఆ లింక్ని క్లిక్ చేసుకొని లిరికల్ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ లిరికల్ వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని వీడియోలోకి వెళ్ళి ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, ఈ లిరికల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లిరికల్ వీడియో లింక్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లో బీట్ మార్క్ ఎండింగ్లో ఒక బీట్ మార్క్ అయితే ఇచ్చేసుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న లిరికల్ వీడియో లేయర్ని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. పైన ఉంటుంది సెకండ్ క్రోమాకీ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. పైన చూడండి బ్రైట్నెస్ పక్కన క్రోమాకీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో గ్రీన్ స్క్రీన్ మిడిల్లో ప్లస్ ఐకాన్ ఉంది కదా, గ్రీన్ స్క్రీన్ అని నేను ఏం మీద ట్యాప్ చేసుకుంటే సింపుల్గా అయితే గ్రీన్ స్క్రీన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎవరు ఫోటోని పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకుని వీడియోలోకి వెళ్ళి మీరు ఎవరు ఫోటోని పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరు ఫోటోని పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకొని లాస్ట్ వరకు అయితే ట్రాక్ చేసుకోండి. ట్రాక్ చేసుకున్నాక స్టార్టింగ్ అయితే వచ్చండి. సెలెక్ట్ చేసుకున్న ఫోటో లేయర్ ఉంది కదా, ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని కిందకి ఇలా స్క్రోల్ చేయండి. చూడండి డిస్ప్లే మీద నేను ఎలా చేస్తున్నాను అలా చేయండి. కింద స్క్రోల్ చేస్తే షేప్లోకి అయితే అడ్జస్ట్ అవుతాయి. ఒకవేళ అడ్జస్ట్ అవ్వకపోతే సెలెక్ట్ చేసుకున్న ఫోటో సెలెక్ట్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్స్లోకి వెళ్ళి కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సింపుల్గా అయితే ఫోటో అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు 1 సెకండ్ బ్యాక్ అయితే వచ్చాను. డిస్క్రిప్షన్లో అయితే ఒక ఎఫెక్ట్ ప్రెజెంట్ లింక్ ఇచ్చాను కదా, ఆ ప్రెజెంట్ లింక్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ ప్రెజెంట్లో ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మా ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఆ ఫోటోకున్న ఎఫెక్ట్స్ అయితే 3 డేస్ క్లిక్ చేసుకుని కాపీ ఎఫెక్ట్ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేయండి. ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఇక్కడ ఎవరు ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అక్కడ కాపీ చేసుకుని ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ 3 డేస్ క్లిక్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్ చేసాను. అంతే సింపుల్గా అయితే స్టార్టింగ్లో చూసి నేను లిరికల్ వీడియోలోకి అయితే మీ ఫోటోస్ని పెట్టుకుంటే సింపుల్గా అయితే ఎడిట్ అయిపోతుంది. ఈ వీడియో మీరు గ్లాసీలోకి అయితే సేవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పైన సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ అయిపోద్ది. 100% ఎక్స్పోర్ట్ అయిపోయి సేవ్ సెలెక్ట్ చేసుకోమంటే సేవ్ సెలెక్ట్ చేసుకుంటే స్టార్టింగ్లో చూసిన లిరికల్ వీడియోలో కూడా మీ వీడియో కూడా సింపుల్గా అయితే ఎడిట్ అయిపోయి మీ గ్లాసులోకి అయితే సేవ్ అయిపోతుంది గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్.